హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో చూసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. తర్వాత కావలసినంత మనం పిండి తీసుకోవాలి. పిండి నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. మీకు ఇష్టం వచ్చినంత మీరు తీసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు అనేవి ఈ పిండిలో పెట్టాలి. వేడి నీళ్ళతో చేస్తే రొట్టెలు అనేది బాగా వస్తాయి అన్నమాట, ఓకేనా? చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా పోసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. చేత్తో కాకుండా ఇలా స్పూన్తో చేసుకోండి, ఎందుకంటే చేత్తో అయితే కాలుతుంది కదా, వేడి నీళ్ళు కదా. చూడండి నాకేమో సరిపోలేదు నీళ్ళు, అయితే కొంచెం మళ్ళీ వేసుకున్నాను. కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు కొంచెం ఇలా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకున్నానో అలా కలుపుకోవాలి. అలా ముద్దలా చేసుకోవాలి, ఎందుకంటే అవి చల్లగా అయిపోతే రొట్టెలు అనేవి సరిగా అవ్వవు అన్నమాట. చూడండి నేను కొద్దిగా తీసుకొని చల్ల నీళ్ళే తీసుకోవాలి, వేడి నీళ్ళు అవసరం లేదులే. మీకు కావాలంటే వేడి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం మామూలుగా వేడి ఉండాలి అంతే. చూడండి అలా నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి అలా మంచిగా కలుపుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. మెత్తగా కాకుండా మరి గట్టి కాకుండా మంచిగా కలుపుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నా, రౌండ్గా అలా వేసుకోండి. కొద్దిగా పిండి పైన చల్లుకోండి. కింద కొంచెము రొట్టె పైన కొంచెం పిండి ఉండాలండి కన్ఫామ్, లేకపోతే మన చేతికి అంటిపోతుంది అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాను. ఒకవేళ కింద అనేది ఒక పిండి అనేది లేకపోతే పైకి ఎత్తి దగ్గర చేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి. జొన్న రొట్టెలు మంచిగా తయారు చేసుకోవచ్చు మనమే. బయట తీసుకుంటే ఒక రొట్టె 20 రూపీస్ 15 రూపీస్ అంటారు కదా. చూడండి ఎంత మంచిగా చేస్తున్నానో. సింపుల్ అండి, ఏం లేదు. చూడండి ఎలా చేస్తున్నాను, అంతే. మీరు ఎంత తీసుకోకపోయినా పిండి కొంచెం కొద్దిగా తీసుకొని చిన్న చపాతీ లాగైనా చేసుకోవచ్చండి. నాకు అలవాటు కాబట్టి నేను ఇంత పిండి తీసుకొని ఇంత పెద్ద రొట్టె చేశాను అన్నమాట. చూడండి కొద్దిగా వాటర్ పెట్టుకోవాలన్నమాట పైనంగా. పిండి ఉంటుంది కదండి, మనం వేసేటప్పుడు కొంచెం వాటర్ పెట్టుకోవాలి పైనంగా. చూడండి నేను ఇలా చేత్తో ఇలా తీసుకుంటున్నాను. పైన మంచి కాలాలండి, వేడైపోయిన తర్వాతనే పెట్టాలి. చూడండి ఎలా ఉందో, నేను తిప్పుకుంటున్నా మళ్ళీ. చూడండి అది కాలే వరకు ఇక్కడ ఇంకో రొట్టె చేసేసాను అన్నమాట నేను. చూడండి మంచిగా కాలాలి. మీకు చేత్తో ఎత్తడం రాకపోతే మీరు ఫస్ట్ కదా, ఒకవేళ చేత్తో ఎత్తడం రాకపోతే ఇలా చేయండి, ట్రై చేయండి. మళ్ళీ రొట్టె కింద వేసేసి చేయండి అన్నమాట. చాలా సింపుల్గా వస్తుంది అన్నమాట. ఈ ట్రిక్ నచ్చిందా? కామెంట్ చేయండి. చూడండి ఎలా వచ్చింది రొట్టె, చాలా సన్నగా సింపుల్గా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చూడండి నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత సన్నగా వచ్చినాయి, గట్టిగా కూడా కాలేదు. చూడండి ఫ్లఫీగా ఎలా ఉన్నాయి చూడండి.